నల్లగొండలో ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఈ నల్లగొండలో గమ్మత్ ఏంటంటే నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా తీసుకున్నాం. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1980 దశకం నుంచి జానారెడ్డి గారి ఫ్యామిలీ రాజకీయాలు చేస్తుంది. జానారెడ్డి గారి ఫ్యామిలీ, తర్వాత కోమటిరెడ్డి, తర్వాత ఉత్తమ్ రెడ్డి, ఆ తర్వాత ఇంకెవరున్నారు, వీళ్ళు ప్రధానంగా 30-35 ఏళ్ళ నుంచి వీళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఫ్లోరైడ్ పోలే. దీని అర్థమైంది వీళ్ళతో ఫ్లోరైడ్ పోలేదనేది 30 ఏళ్ళు బట్టి మనకు నిరూపితమైంది. ఇక్కడ త్యాగాలు ఎవరి? కొండా లక్ష్మణ్ బాపూజీది త్యాగం, శ్రీకాంతాచార్యది త్యాగం, అనుభవించేది మాత్రం వీళ్ళు. ఇక్కడ జానారెడ్డి గారి నుంచి ఒక ఆయన ఎంపీ, ఇంకొక ఆయన ఎమ్మెల్యే. కోమటిరెడ్డి గారి ఇంటి నుంచి ఒక ఆయన మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇక్కడ ఉత్తమ్ రెడ్డి గారి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎమ్మెల్యే, మంత్రి ఎమ్మెల్యే, మంత్రి ఎమ్మెల్యే, మంత్రి ఎమ్మెల్యే. ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు తప్ప బీసీలకు ఇల్లు అవకాశం ఇవ్వలే. ఈసారి నేను చెప్తా ఉన్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, నల్లగొండ బీసీలది కాబోతా ఉంది. ఇక చాలు, 30 ఏళ్ళు బట్టి మాకు మీరు రాజకీయం చేసినా ఫ్లోరైడ్ పోలే, బీఆర్ఎస్ రాజకీయం చేసినా ఫ్లోరైడ్ పోలే, మా బతుకులు మారలే అనేది నల్లగొండ గుండె చప్పుడు ఇది. కాబట్టి ఇక చాలు సార్, మీరు చేసిన కాడికి చాలు. ఇక అర్థమైపోయింది తెలంగాణ జనానికి, ముఖ్యంగా నల్లగొండలో ప్రజానికానికి అర్థమైపోయింది. ఇక చాలు మీ పరిపాలన అని. గట్టిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటి నుంచో అగ్రకులాల నాయకత్వమే కొనసాగుతుంది. ఒక్క కులానికి సంబంధించిన కుటుంబాల చేతుల్లోనే సంపద మూలుగుతుంది. అధికారం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే పదవి అనుభవించే, ఒకసారి ఎంపీ అనుభవించే, 2 సార్లు మంత్రి అనుభవించే, మళ్ళీ త్యాగం అంటాడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.